హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రేమ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డూ వైల్ లూప్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో మనమైతే వైల్ లూప్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాము. మీరు ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డూ వైల్ లూప్ అనమాట. సో నార్మల్గా వైల్ లూప్ అయితే ఎలా యూజ్ చేస్తామో అలానే డూ వైల్ని కూడా మనం యూజ్ చేస్తాము. ఈ లూప్స్ అన్ని కూడా దేనికి యూజ్ చేస్తామంటే ఏవైనా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు లూప్స్ అయితే యూజ్ చేస్తాము. సో ఒకసారి మనం టెక్నికల్గా చెప్పాలంటే ఈ డూ వైల్ లూప్ అనేది ఎలా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి వైల్ లూప్ లానే ఉంటుంది. సో వైల్ లూప్ ఎలా అయితే పనిచేస్తుందో డూ వైల్ లూప్ కూడా అలానే పనిచేస్తుంది. సో ఈ రెండింటి యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఏ డూ వైల్ లూప్ ఇన్ C++ is a type of loop that allows you to execute block of code repeatedly as long as the specific condition is true. ఎలా అయితే మనకి వైల్ లూప్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో అలానే డూ వైల్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వైల్ లూప్లో ఏం జరుగుతుంది, మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది రిపీటెడ్గా. ఎన్నిసార్లు అంటే కండిషన్ ట్రూ అయిన సేపు మనకి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సేమ్ సిమిలర్గా డూ వైల్లో కూడా ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాం. ఎప్పటి వరకు అంటే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే లూప్లోంచి కంట్రోల్ అనేది బయటకు వస్తుంది. సో మనం డూ వైల్ గురించి కంప్లీట్గా తెలుసుకునే ముందు ఒకసారి ఈ డూ వైల్ యొక్క సింటాక్స్ ఫ్లో చార్ట్ అబ్జర్వ్ చేయండి మీకు. సో మీకు స్క్రీన్ పైన మీకు సింటాక్స్ ఫ్లో చార్ట్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎలా అయితే మనకి వైల్ లూప్ రన్ అవ్వాలంటే 3 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయో అలానే సేమ్ డూ వైల్ రన్ అవ్వాలంటే కూడా 3 మేజర్ కాంపోనెంట్స్ కంపల్సరీగా ఉండాలి. అవేంటంటే ఇనిషియలైజేషన్ ఒకటి, నెక్స్ట్ అప్డేషన్ ఒకటి, కండిషన్ ఒకటి. ఈ 3 లేకుండా అయితే మనం ఏ లూప్ని రన్ చేయలేం. వీటి గురించి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఇక్కడ మనం ఈ సింటాక్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి వైల్ సింటాక్స్కి డూ వైల్ సింటాక్స్కి మనకి డిఫరెన్స్ అయితే ఉంది. సో వైల్లో ఏంటంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్లో వైల్ అని చెప్పి కండిషన్ రాస్తాం మనము, తర్వాత ఓపెనింగ్ కర్లీ బ్రేస్ ఉంటుంది, క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఉంటుంది. కానీ డూ వైల్లో ఏంటంటే రివర్స్లో ఉంది. అంటే రివర్స్ అంటే ఏంటంటే ఈ డూ వైల్ అనేది డూ అనే కీవర్డ్తో స్టార్ట్ అయింది. ఈ డూ అనే కీవర్డ్ తర్వాత మనకి ఇట్లా ఓపెనింగ్ కర్లీ బ్రేస్ ఉంది, తర్వాత క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఉంది. దీని మధ్యలో మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని స్టేట్మెంట్స్ అన్నిటి రాసాం కదా, ఏమైనా స్టేట్మెంట్స్ ఇట్లా మనం ఓపెనింగ్ కర్లీ బ్రేస్ క్లోజింగ్ కర్లీ బ్రేస్ పెడితే అంటే దాన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటాం. సో దాని తర్వాత చివరిలో ఏంటంటే వైల్ అని చెప్పి కండిషన్ రాసామన్నమాట. అర్థమవుతుందా? సో ఇదే మేజర్ డిఫరెన్స్ అనమాట. సో సో అంటే ఏంటిది, నార్మల్గా వైల్లో అయితే కండిషన్ టాప్లో ఉంటుంది, డూ వైల్లో ఏమైందంటే కండిషన్ మనకి చివరిలో ఉంది. ఇలా చివరిలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ డూ వైల్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైము ఒకసారి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే టాప్లో కండిషన్ లేదు కాబట్టి ఫస్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ ఏమవుతుందంటే అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ట్రూ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఇలా రిపీట్ జరుగుతూనే ఉంటుంది ఎప్పటిదాకంటే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవగానే ఏవైతే స్టేట్మెంట్స్ మనకి లూప్స్ బయట ఉంటాయో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఏంటి, సేమ్ వైల్ అయితే ఎలా వర్క్ అవుతుందో అలానే వర్క్ అవుతుంది. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వైల్లో బాడీ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే సో ఫస్ట్ వైల్లో కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితేనే అప్పుడు బాడీ ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ డూ వైల్లో అలా కాదు, ఒకసారి బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం మనం ఏం చేస్తాం, కండిషన్ చెక్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏం గ్యారంటీ ఇవ్వచ్చు అంటే కండిషన్ ఫస్ట్ టైం ఫాల్స్ అయినా కూడా మనకి బాడీ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో వైల్లో అలా కాదు, వైల్లో ఫస్ట్ కండిషన్ ట్రూ అయితేనే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డూ వైల్లో ఏంటంటే ఫస్ట్ ఒకసారి బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. అప్పుడు కండిషన్ ట్రూ అయితే వన్స్ అగైన్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, డూ వైల్లో అట్లీస్ట్ ఒకసారి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుందనే గ్యారంటీ మనం ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. అప్పుడు కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి, మళ్ళీ మనకి బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఏంటి, కండిషన్ చెకింగ్ కంటే ముందే మనం బాడీని అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అట్లీస్ట్ వన్ టైం మనకి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుందనే గ్యారంటీ అయితే మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇంకా మీకు దీని గురించి మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే మన నెక్స్ట్ వీడియోలో మనం వైల్ని డూ వైల్ని కంపేర్ చేస్తూ ఒక వీడియో చేస్తాము. ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా వైల్కి డూ వైల్కి ఉన్న డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఫ్లో చార్ట్ కూడా సేమ్ అలానే ఉంది. సో సేమ్ ఇక్కడ ఎట్లా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అలానే ఉంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది, తర్వాత మనం ఏం చేస్తాం అంటే బాడీని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయిందనుకోండి, మళ్ళీ వన్స్ అగైన్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? సో వైల్లో అయితే కండిషన్ టాప్లో ఉండి బాడీ మనకి బాటంలో ఉంటుంది. డూ వైల్లో అయితే ఫస్ట్ బాడీ టాప్లో ఉండి కండిషన్ మనకి బాటంలో ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఫస్ట్ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు కండిషన్ అయితే మనం ఇక్కడ చెక్ చేస్తాం అనమాట.
సో ఒకసారి ఇక చూద్దాం అసలు జనరల్గా ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. ఇన్ డూ వైల్ లూప్ ఫస్ట్ బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, దెన్ కండిషన్ ఈజ్ చెక్డ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో డూ వైల్ లూప్లో మనం ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తామని చెప్తాం. సో కండిషన్ చెక్ చేస్తే ఏమొస్తుంది, మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. కండిషన్ చెక్ చేస్తే కండిషన్ ట్రూ అన్న అవ్వాలి, ఫాల్స్ అన్న అవ్వాలి. చూడండి, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ద బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అగైన్. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. సో ఇట్లా ఏంటి, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్లా రిపీట్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా అంటే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు జరుగుతుంది. సో చూడండి, వెన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ద డూ వైల్ లూప్ ఈజ్ టర్మినేటెడ్ అండ్ కంట్రోల్ గోస్ స్టేట్మెంట్స్ అవుట్ సైడ్ ద డూ వైల్ లూప్. సో ఎప్పుడైతే కండిషన్ మనకి ఫాల్స్ అవుతుంది, అప్పుడు ఏమవుతుందంటే లూప్ని ఎగ్జిక్యూట్ చేయకుండా లూప్ బయట ఉన్న స్టేట్మెంట్స్ అన్నింటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మామూలుగా ఎగ్జిక్యూషన్ మాత్రం సేమ్ మనకి వైల్ లూప్ ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి గ్యారంటీ ఇవ్వచ్చు, ఎందుకంటే ఒక్కసారి బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. అదే మేజర్ డిఫరెన్స్. సో ఇక్కడ మనం ఏమనొచ్చు, డూ వైల్ లూప్ని, ఈ డూ వైల్ లూప్ని ఏమనొచ్చు అంటే మనం పోస్ట్ టెస్ట్ లూప్ అనొచ్చు, ఆర్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అనొచ్చు. సో పోస్ట్ టెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, పోస్ట్ అంటే ఏంటి మీనింగ్, తర్వాత అని మీనింగ్ వస్తుంది. అంటే ఒక్కసారి బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే మనం పోస్ట్ టెస్ట్ లూప్ అనొచ్చు అనమాట. అర్థం కదా, ఇట్లా మనకి ఈ డూ వైల్ లూప్ అనేది మనకి వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం అయితే డూ వైల్ లూప్ యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ రాద్దాము. ప్రోగ్రామ్ యొక్క ఏం ఏంటంటే n న్యాచురల్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. అంటే n వాల్యూ 10 ఇచ్చారు అనుకోండి, 1 to 10 నెంబర్స్ అయితే మనకి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో మనం వైల్ లూప్ యూస్ చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తున్నాం అంటే మనం డూ వైల్ లూప్ యూస్ చేసి మనం ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేయబోతున్నాం. చూడండి, మనం అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. మన ప్రోగ్రామ్ యొక్క ఏం ఏంటంటే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. అంటే n వాల్యూ 10 ఇస్తే మనకి 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. n వాల్యూ 100 ఇస్తే మనకి 1 to 100 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో అంటే ఫస్ట్ మనం n వాల్యూ యూజర్ని అడగాలి కదా, అందుకని ఏం చేస్తున్నట్టు ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. వేరియబుల్ నేమ్ ఏంటంటే n అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలి, n వాల్యూ ఎంటర్ చేయమని యూజర్ని అడగాలి కదా, అందుకోసం ఏం చేస్తున్నాను నేను నెక్స్ట్ ఇక్కడ cout స్టేట్మెంట్ రాస్తున్నా. cout ఎంటర్ n వాల్యూ. సో ఏంటి, మనం coutలో రాసామంటే మీనింగ్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి ఏమవుతుందంటే అయితే మనం cout స్టేట్మెంట్లో రాసామో సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో అప్పుడు ఏమొస్తుంది, ఎంటర్ n వాల్యూ అనే మెసేజ్ వస్తుంది. అప్పుడు యూజర్ ఏం చేస్తారు, కీబోర్డ్ నుంచి ఏదో ఒక వాల్యూ ఇస్తాడు. సో మనం ఏం చేయాలి, ఆ వాల్యూని ఈ n అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఇలా కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూని మనం వేరియబుల్లో స్టోర్ చేయాలంటే ఇన్పుట్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. అదేంటంటే సిఇన్ స్టేట్మెంట్. సిఇన్ n అని రాస్తుంది. కీబోర్డ్ నుంచి ఇవ్వగానే ఆ వాల్యూ ఏమవుతుందంటే మనకి n అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం డూ వైల్ లూప్ యూజ్ చేసి మనం ఏం చేయాలంటే n న్యాచురల్ నెంబర్స్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఇంట్ i అని ఒక వేరియబుల్ తీసుకొని i అనే వేరియబుల్ ఇనిషియల్గా ఎంత వాల్యూ ప్లేస్ చేస్తున్నా అంటే 1 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నార్మల్గా ఇప్పుడు మనం డూ వైల్ లూప్ని యూజ్ చేసి చేయాలన్నమాట. సో డూ అని రాస్తాను. ఫస్ట్ మనం డూ వైల్ ఎలా రాస్తామంటే డూ అనే కీవర్డ్ రాస్తాము. అంటే ఫస్ట్ స్టేట్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంతకుముందు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా లాజిక్, సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే i వాల్యూని ప్రింట్ చేయాలి. సో అంటే ఏంటి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, cout అని చెప్పి i అనే వేరియబుల్ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఒక వాల్యూ ప్రింట్ నెక్స్ట్ మనకి ఏం అవ్వాలంటే ఎండల్ రాయాలి, ఎందుకంటే నెక్స్ట్ వాల్యూ మనకి సెకండ్ లైన్లో ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇనిషియల్గా i వాల్యూ 1 ఉంటుంది, i వాల్యూ 1 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం అవ్వాలి, i వాల్యూ 2 అవ్వాలన్నమాట. సో అందుకని ఏం చేయాలి, మనం i వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నా i = i+1 అని స్టేట్మెంట్ రాస్తున్నాం. ఇదేంటంటే ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, వైల్లో అయితే మనం టాప్లోనే కండిషన్ రాస్తాము. డూ వైల్ కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం బాటంలో కండిషన్ రాస్తాము. కండిషన్ ఏంటి, మనం వైల్ అని చెప్పి కండిషన్ రాయాలి. సో కండిషన్ ఏంటి, మనకి i వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మనకి 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ దాకా మనకి ప్రింట్ చేయాలి, n వాల్యూ వచ్చేంత వరకు ప్రింట్ చేయాలి. సో అందుకని మన కండిషన్ ఏమైనా రాయొచ్చు అంటే i <= n అని రాయొచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే i వాల్యూ ఎప్పుడు కూడా i వాల్యూ అనేది n కంటే స్మాలే ఉండాలి. అర్థమవుతుందా, ఎందుకంటే మనం అప్ టు ఏ నెంబర్ వరకు ప్రింట్ చేయాలి, nలో ఎంత వాల్యూ ఉంటే అంతవరకు ప్రింట్ చేయాలి. అంటే n వాల్యూ 10 అనుకోండి, 1 నుంచి 10 వరకు ప్రింట్ చేయాలి. అందుకే ఇనిషియల్గా i వాల్యూ 1 తీసుకున్నాము. సో ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలంటే i వాల్యూ = n వాల్యూ వచ్చేంత వరకు ఈ లూప్ రన్ అవ్వాలి. అంటే n వాల్యూ మీరు 10 ఇచ్చారనుకోండి, ఈ 10 టైమ్స్ ఈ లూప్ రన్ అయిపోయి మనకి ఏంటంటే i వాల్యూ ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తానంటే i <= n అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను.
ఒకసారి ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. చేస్తే ఏమొస్తుందంటే మనకి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 5 ఇచ్చామనుకోండి, మనకి 1 to 5 నెంబర్స్ అయితే ప్రింట్ అవుతాయి. సో ఒకసారి ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మరి ఇక్కడ అవుట్పుట్లో అబ్జర్వ్ చేయండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకి ఎంటర్ n వాల్యూ అనే మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎంటర్ n వాల్యూ అనే మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 5 అనే నెంబర్ ఇస్తున్నాను. అంటే నాకు ఏం అవ్వాలి, 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేయండి, నాకు 1 to 5 నెంబర్స్ అయితే మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయినాయి. సో ఇట్లా మీరు n వాల్యూ ఎంత ఇస్తే అన్ని నెంబర్స్ వరకు ప్రింట్ అవుతాయి. కావాలని చూడండి, మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈసారి n వాల్యూ ఏం చేస్తున్నాను, నేను 75 ఇస్తున్నాను. సో నాకు 1 to 75 నెంబర్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి. చూడండి ఇక్కడ 1 to 75 నెంబర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ బోటంలో అయితే ప్రింట్ అయినాయి. సో ఇట్లా ఏం చేయొచ్చు అంటే మనం డూ వైల్ లూప్ యూజ్ చేసి n నేచురల్ నెంబర్స్ అయితే ప్రింట్ చేయొచ్చు. నార్మల్గా మనం ఏం చేద్దామంటే అసలు మనకి డూ వైల్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఎందుకంటే ఈ లూప్ని ఇవాల్యుయేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లూప్ ఎట్లా వర్క్ అవుతుందని మీరు తెలుసుకుంటే మంచి మంచి కాంప్లెక్స్ లూప్స్ కూడా మీరు రాయొచ్చు అనమాట. సో నార్మల్గా C++లో మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి మెయిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ ఏంటి, ఒక వేరియబుల్ ఉంది. ఏ వేరియబుల్ అది, n అనే వేరియబుల్ ఉంది. సో ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో కంప్యూటర్ మెమరీలో n అనే వేరియబుల్కి మెమరీ అనేది లొకేట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది మనకి అంటే కంప్యూటర్ మెమరీలో n అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది మనకి ఇక్కడ cout ఎంటర్ n వాల్యూ అని ఉంది. సో ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో మనకి ఏమవుతుంది, అవుట్పుట్లో ఎంటర్ n వాల్యూ అనే మెసేజ్ వస్తుంది. అప్పుడు యూజర్ ఏం చేస్తారంటే ఏదో ఒక నెంబర్ని ఇచ్చి ఎంటర్ కింద ప్రెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 5 అనే నెంబర్ ఇచ్చి ఎంటర్ కింద ప్రెస్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ 5 అనే వాల్యూ n అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు n అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంటుంది, 5 అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసాం. వేరియబుల్ నేమ్ ఏంటి, i. సో దాంట్లో ఇనీషియల్గా ఎంత వాల్యూ ఉంది, ఇప్పుడు i అనే వేరియబుల్లో మనకి ఇనీషియల్గా 1 అనే వాల్యూ ఉంది i అనే వేరియబుల్లో. నెక్స్ట్ ఏంటి, లూప్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. లూప్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏంటి, డూ వైల్ కాబట్టి ఫస్ట్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. అదే వైల్ అయితే ఫస్ట్ కండిషన్ చెక్ అయిన తర్వాత మనకి అప్పుడు బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ డూ వైల్ కాబట్టి బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో బాడీ అంటే ఏంటి, ఇట్లా ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్ మధ్యలో ఉన్న వాటిని ఏమంటామంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటాం, వీటిని బాడీ అని కూడా అంటాం అనమాట. సో cout i అంటే మనం ఏం చేస్తున్నాం, ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. i అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, సో ఇక్కడ నేను అవుట్పుట్ అని రాస్తున్నాను, మనకు వచ్చే అవుట్పుట్ని ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో మనకి ఏముంది ఇక్కడ, i అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 1 అనే వాల్యూ ఉంది కాబట్టి నాకు 1 అనే వాల్యూ మనకి i అనే వేరియబుల్లో ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, i = i + 1 ఉంది. సో స్టేట్మెంట్ ఏంటి, i = i + 1. సో దీని మీనింగ్ ఏంటి, సో అసైన్మెంట్ ఆపరేటర్గా ఫస్ట్ రైట్ సైడ్లో క్యాలిక్యులేట్ అయిపోయి వచ్చిన వాల్యూ లెఫ్ట్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. సో దీని ప్రకారం మనకి i అంటే ఏంటి, వేరియబుల్. ఈ వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 1 అనే వాల్యూ ఉంది. అంటే 1 + 1 ఎంత అవుతుంది మనకి, 2. ఈ 2 ఎక్కడ స్టోర్ అవుతుంది, మనకి ఐలో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు i వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు మనకి i వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. అంటే i వాల్యూ 1/, మనకి ఎంత వస్తుంది, 2 అనే వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఏమైపోయింది, సో ఎప్పుడైతే లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిద్ది అంటే కండిషన్ దగ్గరికి వెళ్ళిద్ది. అర్థమవుతుందా, కండిషన్ ఏంటి, i <= n అనమాట. సో కండిషన్ i <= n. i అనే వేరియబుల్లో ఎంత వాల్యూ ఉంది, ఇప్పుడు మనకి 2 అనే వాల్యూ ఉంది. 2 <= n. n అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 5 ఉంది అనమాట. సో కండిషన్ ట్రూ ఆ ఫాల్సా, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అని కాబట్టి ఏమవుతుంది, కండిషన్ ట్రూ అని కాబట్టి వన్స్ అగైన్ మనకి ఏమవుతుందంటే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది మనకి, సో ఏముంది స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ cout i వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. i అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది మనకి, 2 అనే వాల్యూ ఉంది. సో అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది, 2 అనే వాల్యూ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎండ్ లైన్ అన్నాం కాబట్టి కర్సర్ మనకి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. దీని తర్వాత ఏముంది మనకి, సో i = i + 1. సో i = i + 1. నెక్స్ట్ i = i + 1. ఇప్పుడు i అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది, 2 అనే వాల్యూ ఉంది. 2 + 1 ఎంత అవుతుంది, 3. ఎక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ ఇది i అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఎందుకు i = i + 1 అన్నాం కాబట్టి వచ్చిన వాల్యూ మళ్ళీ i అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, i అనే వేరియబుల్ అంతకుముందు 2 అనే వాల్యూ ఉంది. 2 అనే వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 3 అనే వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, సో లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ఏంటి, i <= n. i అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది మనకి, 3 అనే వాల్యూ ఉంది. 3 <= n. n ఎంత వాల్యూ ఉంది, 5 అనే వాల్యూ ఉంది. 3 <= 5. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఏం జరగాలి, బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, cout స్టేట్మెంట్. cout i అంటే ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాం.
ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 3 అనే వాల్యూ ఉంది. సో మనకు అవుట్పుట్లో వస్తుంది 3 అనే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనమాట. సో ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే సో ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది మనకి 3 అనే వాల్యూ ఉంది. 3 ప్లస్ 1 ఎంత అవుతుంది 4. సో అగైన్ దేంట్లో కాపీ చేస్తున్నాం ఐ అనే వేరియబుల్లో కాపీ చేస్తున్నాం. అంతకుముందు ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 3 అనే వాల్యూ ఉంది. ఈ 3 బై ఎంత వాల్యూ వస్తుంది 4 అనే వాల్యూ వస్తుంది. సో అగైన్ నెక్స్ట్ ఏం జరగాలి లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ఏంటి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఐలో ఎంత వాల్యూ ఉంది 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎన్ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 5. సో 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఏమైంది ట్రూ. కండిషన్ ట్రూ ఎందుకంటే మళ్ళీ ఏమవుతుంది బాడీ ఎగ్జిక్యూట్ చేయాలి. దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి మనకి ఐ వాల్యూని ప్రింట్ చేయాలి. ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 4 అనే వాల్యూ ఉంది. సో మనకు అవుట్పుట్లో ఏమవుతుంది 4 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది ఇప్పుడు 4 అనే వాల్యూ ఉంది. 4 ప్లస్ 1 ఎంత అవుతుంది 5. ఈ 5 ఎక్కడ కాపీ అవుతుంది ఐ అనే వేరియబుల్లో కాపీ అవుతుంది. అంతకుముందు ఐలో ఎంత వాల్యూ ఉంది 4 అనే వాల్యూ ఉంది. ఈ 4 అనే వాల్యూ ఎంత వస్తుంది మనకి 5 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 5 అనే వాల్యూ ఉంది. సో లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే కంట్రోల్ ఏమవుతుంది కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ ఏంటి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఐ వాల్యూ ఏంటి 5. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎన్ వాల్యూ ఏంటి 5. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాం కాబట్టి కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి కంట్రోల్ ఏమవుతుంది మళ్ళీ బాడీ ఎగ్జిక్యూట్ చేయడం కోసం టాప్కి వెళ్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఐ వాల్యూ ప్రింట్ చేయాలి. ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది 5 అనే వాల్యూ ఉంది. సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ ఉంది మనకి 5 అనే వాల్యూ ఉంది. 5 ప్లస్ 1 ఎంత అవుతుంది మనకి 6. సో ఏంటి ఇప్పుడు ఐ అనే వేరియబుల్ ఎంత వాల్యూ వస్తుంది 6 అనే వాల్యూ వస్తుంది. అంతకుముందు ఎంత వాల్యూ ఉంది 5. 5 బై మనకి ఏమొస్తుంది 6 అనే వాల్యూ వస్తుంది. సో కంట్రోల్ ఏమవుతుంది మళ్ళీ లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయగానే కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ఏంటి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో ఐలో ఎంత వాల్యూ ఉంది 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎన్లో ఎంత వాల్యూ ఉంది 5. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏమొస్తుందంటే లూప్లోంచి బయటకు వస్తాం అనమాట. సో అప్పటికల్లా మనకి ఏంటి 1 2 3 4 5 మనకు కావాల్సిన వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతాయి అనమాట. ఇట్లా మనకి డూ వైల్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ లూప్ రన్ అవ్వాలంటే 3 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. అవేంటంటే ఇది వచ్చేసి మనకి ఇనిషియలైజేషన్. ఇది ఇనిషియలైజేషన్. నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ వచ్చేసి మనకి ఏంటంటే అప్డేట్ అనమాట. ఇది అప్డేట్. సో ఈ లైన్ వచ్చేసి మనకి ఏంటంటే కండిషన్ అనమాట. సో ఈ 3 లేకుండా ఏ లూప్ని రాయలేం. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి ఎప్పుడంటే లూప్స్లో. అర్థమవుతుందా? సో వీటి గురించి ఇంకా మీకు ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, అప్డేట్ అంటే ఏంటి, కండిషన్ అంటే ఏంటి, ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ప్రీవియస్ వీడియో డూ వైల్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. మీరు చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి, చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.